మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సాధారణంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ నిరాశ నిస్పృహత ఏర్పడుతుంది. అయితే కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో వక్రించున్నారు. పంచమంలో కేతువు, పంచమాధిపతి అయిన రవి సప్తమంలో నీచిబడి ఉన్నారు. అదేవిధంగా బుధ కుజులతోటి కలిసి ఉన్నారు. వ్యాపార అభివృద్ధి కోసం ఈ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి వారం సానుకూలంగానే ఉంటాయి. ఒక అడుగు ముందుకు వెళ్ళదు, ఒక అడుగు వెనక్కి వెళ్ళదు. ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగానే అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఏం చేయాలో తోచిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వీరికి ఏలినాటి శని కూడా నడుస్తుంది. గత వారం బాగున్న ఈ వారం ఏలినాటి శని వీరికి అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. నిరాశ నిస్పృహత ఎక్కువ అవుతుంది. లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు. ఖర్చులు మటుకి అదుపులో ఉంటాయి. రావాల్సిన పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గతంలో కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. మీరు చేసే కృషి పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త నిరాశగా ఉంటుంది. అయితే పట్టుదలతో మటుకు ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే కష్టంతో కూడుకునే పనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ఏ పైన కార్యక్రమం ప్రారంభించండి. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ సంతానపరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే బంధువర్గం మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఫైనాన్షియల్గా పరంగా కూడా కొంత అనుకూలత ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే అప్పులు తీర్చివేయాలి, జీవితంలో ఎవరికి అప్పు ఉండకూడదు అనే భావంతో ఉంటారు. కలో గంజో బతికి ఉండాలి తప్పితే కానీ ఒకరి కింద మనం చేయకూడదు. రేపొద్దున చేయడం వల్ల మనల్ని ఏదో మాట అంటారు అన్న భావన కూడా ఉంటుంది. వీరికి మొండితనం ఎక్కువ అవుతుంది. ఏదైనా సరే కోపతాపాలకు దూరంగా ఉండి తీసుకునే నిర్ణయాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంగా చెప్పదగినది. దానివల్ల భవిష్యత్తులో బాగుంటుంది. ఈ రాశి వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్తేవతతో దీపారాధన చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తి.